విజయం అంటే ఏంటి? ఆకాశంలో పక్షి స్వేచ్ఛగా ఎగరటమా? భూమిపై గుర్రం వేగంగా దౌడు తీయటమా? నీళ్లలో చేప చెంగుచెంగున ఈదటమా? కానే కాదు. ఏనుగు తనకున్న బరువైన ఆకారాన్ని జయించి గాల్లో తేలటం విజయం అంటే. ఇక మనమది చెయ్యలేమని ప్రపంచం నిర్ణయించుకుని వెకిలిగా నవ్విన తరువాత దాన్ని మనం చేసి చూపటమే విజయం. ఈ ఎదురీతలో మీకు ఎదురయ్యే వాళ్లంతా ఇలాంటి వాళ్లే. అంగవైకల్యమో విధి వైకల్యమో కాటేసిన అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఎదురొడ్డి నిలిచిన ధీరులు. వాళ్లది బ్రతుకు కాదు, బ్రతుకుదిరువు కాదు, బతుకనే బలీయమైన కష్టాల వరదకు ఎదురీత. కోకిల గురించి ఎందరు ఎన్ని మాటలు చెప్పినా ఏం లాభం? అది నోరు తెరిచి ఓసారి కూకూ రాగాలు ఆలపిస్తే అప్పుడు దాని గొప్పతనం అర్థమవుతుంది. కవులు కూడా అంతే. వాళ్ల గురించి మరొకరు ఎంత చెప్పినా వారేంటో అర్థం కాదు. తమ గురించి తాము చెప్పుకుంటారు కవులు. అదొక్కటే వారిని నిర్వచించగల ఉపాయం. ఇదిగో ఈమె వసుంధర, రచయిత్రి, కవయిత్రి. మరి మనం ఆమెను నిర్వచించటం ఎందుకు? తానే ఇలా అంటోంది: మనుష్యులందరిలోనూ లోపాలుంటాయి. ఒకవేళ ఏ లోపం లేకుంటే అలాంటి వారినే కదా మనం దేవుడంటాం, అవతార పురుషుడంటాం. అటువంటి కారణ జన్ముల్ని వదిలేస్తే జన్మించిన కారణం వెతుక్కునే మిగతా వారంతా లోపాలమయమే. మ్యాక్సిమం నాకు కాళ్ళు లేవనే విషయం నాకు చాలా వరకు తెలియదు. దానికి కారణం మై ఫ్యామిలీ అన్నమాట. వాళ్ళు తీసుకున్న కేర్ అండ్ వాళ్ళు నన్ను ట్రీట్ చేసిన విధానం. నాకు కాళ్ళు లేవు, అసలు కాళ్ళతో అవసరం వస్తేనే కదా నేను నడవాలి, నేను ఎక్కడికైనా వెళ్ళాలి, ఇలాంటి ఆలోచనలు రావడానికి ఆలోచనలు రాకోకుండా వాళ్ళు ట్రీట్ చేశారనమాట. సో అలా చిన్నప్పుడు కాళ్ళు లేవని బాధపడిన సందర్భాలు ఆల్మోస్ట్ చాలా తక్కువ. దానికి ఒక రీజన్ మా ఫ్యామిలీ అయితే, ఇంకొక రీజన్ టీవీ అని చెప్పాలి. చిన్నప్పుడు టీవీ నా ప్రపంచం అన్నమాట. ఫ్రెండ్స్తో ఆడుకోవాలని, బయటికి వెళ్ళాలని, ఇట్లాంటివి కాకుండా నేను ఎవ్రీథింగ్ టీవీలోనే చూశాను. కొందరివి కనిపించే శారీరక లోపాలైతే మరికొందరివి కనిపించని మానసిక లోపాలు. ఏవి ఉన్నా బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే మనిషి అన్నాక లోపం సహజం, దాన్ని జయించటం మానవ సహజం. ఈ నియమం సరిగ్గా వర్తించే మనందరిలాంటి మనిషి అయినా మనందరికన్నా భిన్నమైన మనిషి వసుంధర. మనిషికొచ్చే ప్రతి కష్టం తన స్వంత తప్పిదాల వల్లే వస్తుందనేది నిజం కాదు. పూర్వజన్మ పాపపుణ్యాలు ఉన్నాయో లేదో అనే చర్చ పక్కన పెడితే కనీసం లోకజ్ఞానం తెలియని చిన్నారుల్ని కూడా అప్పుడప్పుడు విధి కాటేస్తుంది. ఎందుకని మనం ఆక్రోశించినా సృష్టిలో సమాధానం ఉండదు. పోలియో అలాంటివో కర్కశ సత్యం. ఊపిరి పోసుకొని లేచి పరుగులు తీసేందుకు ఉవ్విళ్ళూరుతున్న ఏ పాపం తెలియని పసిపాప మొగ్గల్నే అది కబళిస్తుంది. పోలియో ఇట్స్ 25 years బ్యాక్ పోలియో అనేది అప్పుడే వస్తున్న ఒక డిసీజ్. అప్పుడు అంత అవేర్నెస్ లేదు. అందులోనూ మా అమ్మ వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ అవడం, అందులో నాకు పోలియో వ్యాక్సిన్ అనేది ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వేయించారు.
బట్ ఒక డాక్టర్ యొక్క కకృతి అంటాం కదా నౌ డేస్, వాడు ఆ పోలియో వ్యాక్సిన్ ఓపెన్ చేసిన తర్వాత వితిన్ 24 అవర్స్లో యూజ్ చేయాలి. అలా యూజ్ చేయకుండా దాన్ని సేవ్ చేసి వాడితే దానివల్ల యూజ్ ఉండదు. వితిన్ 12 ఇయర్స్ లోపల ఎప్పుడైనా పోలియో అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో నా కేసులో అలా జరిగిందని డాక్టర్స్ చెప్పారు. సో ఒక డాక్టర్ తప్పు వల్ల నా జీవితం బలైపోయింది. ఒక జీవితకాలపు దావానలమై అరికాళ్ల కింది నుంచి గుండెల్లోకి ఎగదన్నుకొస్తుంది. కాళ్ళు లేని వారికే కాదు, కాళ్ళున్న వారికైనా చిన్నతనంలో తల్లిదండ్రులే 2 కాళ్ళు. అమ్మా నాన్న ఇరువైపులా చేతులు పట్టుకొని అడుగులు వేయిస్తుంటే బతుకు బాటలో మనమంతా తొలి అడుగులు వేస్తాం. అలాంటి 2 ఆత్మీయ సాయాల్లో తండ్రి అనే స్థైర్యం వసుంధర బుద్ధి తెలియకముందే కోల్పోయింది. డాడీ లేరు, చిన్నప్పుడే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. నేను, తమ్ముడు, అమ్మ. సింగిల్ అమ్మ వచ్చేసి లేడీస్ టైలర్ అనమాట. తను చిన్నప్పటి నుంచి ఆ ఒక టైలరింగ్ చేసి నన్ను చదివించింది, నన్ను మా తమ్ముడిని. నా చదువు ఎలా సాగిందంటే, నేను కాలేజ్ ఫీజు వచ్చేసి 5000 కట్టాను 2 ఇయర్స్కి కలిపి. కన్స్ట్రక్షన్ వాళ్ళు నేను మంచిగా 10th మంచి మార్క్స్ తెచ్చుకున్నాను అని చెప్పి. బట్ నా ఆటో ఖర్చులు వచ్చేసి 15,000. అంటే నా లైఫ్ ఎలా అంటే నార్మల్ ఆ అమ్మాయికి ₹1 ఖర్చు పెడితే నాకు ₹3 ఖర్చు పెట్టాలి. అయినా మా అమ్మ ఏ రోజు వెనకడుగు వేయలేదు. చిన్నప్పుడు మా అమ్మకు చెప్పారంట, మీ కూతురు ఇలా ఉంది కదా, ఎందుకు ఆ అమ్మాయికి అన్నం పెట్టడమే దండగా నువ్వు చదివించి ఇవన్నీ చేయాలనుకుంటున్నావు, ఒక మూలను పడేయి అని చెప్పారంట మా అమ్మకి. దెన్ మా అమ్మ అప్పుడు డిసైడ్ అయింది, ఎవరైతే ఈ మాటలు అన్నారో వాళ్ళే పలానా అమ్మాయి ప్రమీలమ్మ కూతురు అని అనాలి. ఆ స్టేజ్లో నా కూతురు ఉండాలి, ఆ స్టేజ్కి నేను నా కూతురుని తీసుకొస్తానని చెప్పేసి డిసైడ్ అయ్యి ఎక్కడ వెనకడుగు వేయకోకుండా వితౌట్ ఎనీ హెల్ప్ టైలరింగ్ చేస్తూ మాత్రమే చదివించింది నన్ను. కాళ్ళు 2 కోల్పోయి కదలని స్థితికి చేరుకుంది. అయినా దేవుడిచ్చిన అమ్మ వసుంధరకి ఈ లోట్లేవీ తెలియకుండా పెంచింది. తండ్రి తానై, తల్లి తానై, వసుంధర 2 కాళ్ళు కూడా తానే అయ్యి పెంచి పెద్ద చేసింది. ఆ తల్లిని స్మరిస్తూ మాతృదేవోభవ అంటే అది చాలా చిన్న పదప్రయోగమే అవుతుంది. జ్ఞానం గొప్పదంటారు కాని నిజంగా అన్ని సందర్భాల్లో అన్ని రకాల జ్ఞానాలు గొప్పవేం కావు. మరీ ముఖ్యంగా ఏమీ తెలియని అనంత స్వేచ్ఛాయుత బాల్యం నుంచి అనంత ప్రతిబంధకాల పెద్దతనంలోకి ఎదుగుతున్నప్పుడు జ్ఞానం అనేక సంఘర్షణలకు దారితీస్తుంది. వసుంధర విషయంలో అదే జరిగింది. 5 ఏళ్ల వయసున్నప్పుడు కనీసం అద్దంలో కూడా చూసుకోని తాను ఒకరోజు హాస్పిటల్లో ఇతర వికలాంగుల్ని చూసి కాని తనను తాను పోల్చుకోలేకపోయింది. తను సాధారణ మనుషుల కంటే భిన్నం అని అర్థం చేసుకోలేకపోయింది.
స్వతహాగా కవిత్వం రాసే వసుంధరలో సహజంగానే తాత్విక చింతన వినిపిస్తుంది మనకు. అది ఆత్మనుణ్యతతో విలవిలలాడే వారికైతే ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది. ఆమె అంగవైకల్యం గురించి కాదు, బాధ గురించి మాట్లాడుతుంది. ఎలాంటి వైకల్యం లేకున్నా బాధ అందరికీ ఉంటుందని అంటుంది. నిజమే, గీతాచార్యుడు కురుక్షేత్రంలో చెప్పినా అదే చెప్పాడు. బాధను కూడా ఆనందవంత అనివార్యంగా అనుభవించాలి, అనుభూతి చెందాలి. అప్పుడే జీవితం పరిపూర్ణమయ్యేది. ఆ బాధని, నొప్పిని అధిగమించి ముందుకు పోవటమే విజయం తప్ప లోలోన క్షోభించటం గొప్పెలా అవుతుంది. కాలంతో పరిగెత్తాలనుకుంటా, కాళ్ళు లేవు. అందుకే మనసుని పరిగెత్తిస్తుంటా అనుక్షణం. కష్టాలు మనుషులకు కాక మానులకు వస్తాయా అని సర్దుకుపోతుంటా. కష్టాలే తప్ప ఇంకేం లేవు, అందుకే కన్నీళ్లు కరుస్తా. ఇంకేం చేయగలను నేను? అశక్తురాలిని. ఎప్పుడు ఒకరి మీద ఆధారపడి బతికే పరాన్న జీవిని. ఎంత ధైర్యాన్ని కూడగట్టుకున్నా పరిస్థితులతో ప్రతిరోజు ప్రచ్ఛన్న యుద్ధమే అయితే ఎక్కడి నుంచి తెచ్చుకోను మొండి ధైర్యాన్ని? 100x365 రోజుల జీవితం, ఎన్నో ఆశలు, ఆశయాలు, మరెన్నో అవకాశాలు. ఒకరి నుండి స్ఫూర్తి పొందుతూ మరొకరికి స్ఫూర్తినిస్తూ ప్రతిరోజు కొత్తగా జన్మిస్తూ బ్రతకాలనుంది. అడుగు వేయాలంటే అడ్డంకులే అయితే ఎలా నేను బ్రతికేది? సగం జీవితాన్ని కబలించినా ఇంకా నీ దాహం తీరలేదా దైవమా? సనాతన ధర్మాన్ని పాటించే మన భారతదేశంలో ఈసారి మనం పొందిన పుట్టుక, ఈసారి మనం చవిచూసే మరణం రెండు అంతిమం కాదు. ఎన్నెన్నో జీవితాల పరంపరలో ఇది ఒకటి. మరి అలాంటి విశ్వాసం నిండిన ఈ నేలపైన కాళ్ళు లేకపోతే అది 100 ఏళ్ల జీవితానికి అంతమా? అస్సలు కాదు. భౌతికమైన కాళ్ళు కేవలం నడకన ఆపేస్తాయి కాని నడిపించే ఆశని, కోరికని, స్వప్నాన్ని చిదిమేస్తాయా? ఆ పని చెయ్యలేవు. అందుకు సాక్ష్యం వసుంధర చెప్పే మాటలే. నేను మంచిగా సెట్ అవ్వాలి, నలుగురికి ఇన్స్పిరేషన్గా ఉండాలి అని నేను గుర్తించింది మాత్రం నా డిగ్రీ. ఆఫ్టర్ కంప్లీట్ మై ఇంటర్ నేను ఒక డిఫరెంట్ వరల్డ్లోకి ఎంటర్ అయ్యాను. అంతవరకు ఇల్లే నా ప్రపంచం, టీవీనే నా ప్రపంచం. కాలేజ్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి కాలేజ్కి, ఇదే, ఇంకా వేరే లోకం లేదు. ఇంకా కాలేజ్ లైఫ్లో అంటే నాకు ఏంటి అంటే బై గాడ్ గ్రేస్ మంచి ఫ్రెండ్స్ దొరికారు ప్రతి చోట, ప్రతి క్లాస్లోనూ. నేను అడగకముందే వాళ్ళు నన్ను లిఫ్ట్ చేసేవాళ్ళు, నా అవసరాలు తెలుసుకొని వాళ్ళే తీర్చేవాళ్ళు. ఈవెన్ దో బాత్రూమ్ తీసుకెళ్ళాలన్నా, బయటికి ఎక్కడైనా తీసుకెళ్ళాలన్నా. అండ్ ఇంకా మై షాడో, మై బ్రదర్, నా తమ్ముడు. వాడు నా తమ్ముడు అనడం కన్నా మా నాన్న లేని లోటు తీర్చినవాడు మా నాన్న అని చెప్పాలి. 7th నుంచి వాడు నా బాధ్యత తీసుకున్నాడు. 7th క్లాస్ నుంచి వాడు నన్ను ఎత్తి దించాడు. స్టిల్ ఇప్పటికీ ఎత్తుతూనే ఉన్నాడు. సో వాడి వల్ల ఇంకా నేను ఇంకా కొంచెం నా కాళ్ళతో అవసరం రాలేదు, నేను ఇలా ఉన్నానని బాధపడలేదు. ఆమె గమ్యాలు స్పష్టం, గమనం సుస్పష్టం. వసుంధరకి పోలియో రావటం ప్రత్యేకమైన విషయం కాదు. అలా ఎన్నో వేల మందికి ఆ వ్యాధి సోకింది. కాని కదలకుండా చేసి మంచాన పడేసే ఆ కర్కోటక మహమ్మారిని ధిక్కరించి ఆమె బయటి ప్రపంచంలోకి వచ్చింది. అదే విశేషం. అయితే ఎంతో వేగంగా ఎదిగిపోతూ ప్రపంచపటంలో తన స్థానం కోసం తహతహలాడుతున్న మన దేశం వసుంధర లాంటి భిన్నమైన వ్యక్తుల కోసం ఏం చేస్తుంది? ఒక్క మాటలో చెప్పాలంటే తీవ్రమైన నిర్లక్ష్యం వహిస్తుంది. ఇదే ప్రశ్న తాను కూడా సూటిగా వేస్తుంది. సాధారణ విద్యార్థులకి చదువు పూర్తయ్యాక పరీక్షలొస్తాయి. కాని వసుంధర లాంటి వారికి
చదివేవో పరీక్ష. అంతగా కష్టపడితే తప్ప స్కూల్కి కాలేజీకి వెళ్లి చదువు పూర్తి చెయ్యలేరు. అయినా చక్కగా చదువనే పరీక్షను, ఆ తరువాత చదువు తాలూకు వార్షిక పరీక్షలను ఆమె విజయవంతంగా పూర్తి చేసింది. ఇంటికి ఊరికి పరిమితమైన ఆమె జీవిత వృత్తం క్రమంగా విస్తరిస్తూ వచ్చింది. ఒక సినిమా ప్రమోషన్, అందుకోసం కండక్ట్ చేసిన కాంపిటీషన్ తనను విశాల ప్రపంచంలోకి స్వాగతించింది. రకరకాల ప్రోగ్రామ్స్, ఎన్నో అవార్డ్స్, ఇలా తనను తాను పదే పదే ప్రపంచానికి నిరూపించుకున్న వసుంధర ఇవాళ ఉద్యోగం కూడా తనలోని ప్రత్యేకమైన నైపుణ్యంతోనే సాధించింది. ఆమె 7వ తరగతి నుంచే కలాన్ని కాగితంపై పెట్టి సృష్టికి ప్రతి సృష్టి చేసింది. కాళ్ళుండి లేచి తిరిగే సాధారణ మనుషులే 4 లైన్ల కవిత్వం రాస్తే ఒంటరితనం నుంచి బయటపడతారు. అలాంటిది ఎప్పుడూ ఒకే చోట ఉండిపోవాల్సిన వసుంధర కవిత్వంలో ఆత్మానందం వెతుక్కోవడంలో ఆశ్చర్యం ఏముంది? ఇప్పుడు దానితోనే జీవితపు పుష్పక విమానంలో జీవితమనే ఇంధనం వేస్తుంది కూడా. శ్రీకృష్ణుడికి పిల్లన గ్రోవికి ఉన్నట్టు ప్రాణం ఉన్న మనుషులకి, ప్రాణం లేని వస్తువులకి అనాది బంధం ఉంటుంది అప్పుడప్పుడు. వసుంధర ఓ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి కెమెరా విషయంలో అలాగే ఫీల్ అయింది. దానితో ఆమె అనుబంధం అంతకంతకూ పెరిగిపోయింది. సృష్టిలో అందమైంది కానిదంటూ ఏదీ ఉండదు. ఈ మాట కాస్త తీవ్రంగా అనిపించినా సత్యమే. ఎందుకంటే హిమాలయాలు ఎంతందంగా ఉంటాయో అంతే అందంగా అగ్నిపర్వతాలు కూడా కనిపిస్తాయి. కాని మనుష్యులు మాత్రం తెలుపు, నలుపులు, ఎత్తుపొడువులు, రూపురేఖలు అంటూ అందానికి ప్రతిబంధకాలు విధిస్తుంటారు. ఇదే సమస్య వసుంధరని మీడియాలో కెరీర్ కోసం ప్రయత్నిస్తుంటే సతమతం చేసింది. సో మీడియాలో వెళ్ళాను, జాబ్ చేస్తున్నాను, ఫోకస్ అవుతాను అనుకున్నాను. బట్ నేను అనుకున్నంత అయితే నాకు రాలేదు. అయితే నాకు సడన్గా ఒక థాట్ వచ్చింది. సరే నేను ఉన్నాను, వర్క్ చేస్తున్నాను, నా కోసం నేను చేసుకుంటున్నాను, మరి నాలాంటి వాళ్ళ కోసం నేను ఏం చేయాలి? ఇక్కడ ఉన్నానని ఎవరికీ తెలియదు. నేను ఆన్ స్క్రీన్ వస్తేనే తెలుస్తాను, ఆన్ స్క్రీన్ ఎప్పుడు వస్తానో తెలీదు. కొన్నాళ్ళు చేశాను లోకల్ ఛానల్లో యాంకర్, న్యూస్ ప్రెజెంటర్గా, కానీ అది అంత ఫెమిలియర్ కాలేదు. బట్ నాలాంటి వాళ్ళకి నేనెందుకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయకూడదు? నేను ఇక్కడ ఎందుకు ఉండాలి? నేనే ప్లాట్ఫామ్ ఎందుకు అవ్వకూడదు అనిపించింది. దెన్ నేను ఇక్కడికన్నా నేనే ఒక ఓన్గా బిజినెస్ రన్ చేస్తూ నాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఇదితో నేను వీవ్ A to Z మీడియా సర్వీసెస్ స్టార్టప్ చేశాను.
న్యూస్ ప్రెజెంటర్గా కోచింగ్ తీసుకున్న ఆమె సుదీర్ఘ సంఘర్షణ తర్వాత రైటర్గా స్థిరపడింది. మొదట లోకల్ ఛానల్లో, ఆ తర్వాత శాటిలైట్ ఛానల్లో ఒక్కో అడుగు ముందుకు వేస్తూ కదిలింది. ఎక్కడో అనంతపురంలోని తన స్వగ్రామంలో బయలుదేరిన వసుంధర అనంత సాగరం లాంటి హైదరాబాద్ మహానగరం దాకా వచ్చింది. ఈ క్రమంలో ఆమె అనేకనేక సవాళ్ల అలల్ని ఎదురీదింది. అయితే మామూలు వారైతే ఇక్కడితో ఆగిపోయేవారే. బ్రతుకుదెరువు బాటలో అలసి సొలసి సాగిపోయేవారే. కాని తన పయనం కాళ్ళీడిస్తూ చెయ్యాలనుకోలేదామె. తరువాత తరం వారికి కనీసం ఒక్కరికైనా తన అడుగుల గురుతులు కనిపించేలా కాలపు ఇసుకల్లో పరుగులు పెట్టాలనుకుంది. ఆ ఉత్సాహానికి భౌతికమైన కాళ్లలోని బలహీనత పెద్ద అడ్డంకేం కాదు కూడా. G24లో ఒక వీడియో చూశాను. బ్లైండ్ పీపుల్ వరల్డ్ కప్ క్రికెట్ ఆడి వరల్డ్ కప్ గెలిచారు అని. దెన్ ఐ డిసైడెడ్, అంతా సెర్చ్ చేశాను, వాళ్ళు ఏంటి, ఎలా ఆడతారు, అసలు బ్లైండ్ క్రికెట్ ఏంటి. నా ఫ్రెండ్ ఉన్నారు హరి, తనతో మాట్లాడాను. అతను బ్లైండ్ అబ్బాయి. తనతో మాట్లాడి ఎలా ఉంది, ఏంటి, ఎలా జరుగుతుంది, ఇది అసలు ఎంత ఖర్చు అవుతుంది, నార్మల్ క్రికెట్కి ఉన్నంత క్రేజ్ దీనికి ఎందుకు లేదు, ఆ కమర్షియాలిటీ వింగ్ ఎందుకు లేదు, అన్నీ డిస్కస్ చేసిన తర్వాత ఈవెన్ దో గవర్నమెంట్ ఆల్సో వాళ్ళకి అనుకున్నంత సపోర్ట్ ఇవ్వట్లేదు. ఒక బీబీసీ లాంటి వాళ్ళకు అసోసియేషన్ సపరేట్గా ఉన్నప్పటికీ వాళ్ళు ఒక ఈవెంట్ కండక్ట్ చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. దెన్ దీనికి ఒక కమర్షియాలిటీ ఇద్దామని చెప్పేసి నేను VCCL అని ఒకటి కండక్ట్ చేశాను, విజువల్లీ ఛాలెంజ్డ్ క్రికెట్ లీగ్. 20 lakhs బడ్జెట్. దాని ద్వారా వచ్చిండేది వాళ్ళ కోసమే ఖర్చు పెడతాము. నాకు జస్ట్ నేను కండక్ట్ చేశాను అని ఒక పేరు చాలని చెప్పేసి చేశాను. ఫెయిల్. ఒక్కరి దగ్గర నుంచి 1 రూపీ కూడా రాలేదు. 1.5 lakh నా ఓన్ మనీ పెట్టాను. నా ఓన్ మనీ అప్పు చేసి 1.5 lakh. అప్పుడు యాక్చువల్గా ఏదైతే ఈ కంపెనీ పడిపోయే స్టేజ్లో బ్లైండ్ అబ్బాయి హరి, అబ్బాయి 2.5 lakh ఇచ్చి ఆదుకున్నాడు. బట్ ఇప్పుడు ఈవెంట్ పడిపోయే స్టేజ్లో మై కొలీగ్ రవి గారు, నేను అడగగానే అసలు వితౌట్ నో బాండ్, ఏమీ లేకుండా, ఏం సెక్యూరిటీ, జస్ట్ నన్ను చూసారు, నేను ఒక ఈవెంట్ చేస్తున్నానండి అనగానే ఓకే మేడం చేయండి, 1.5 lakh ఇచ్చారు. నిజంగా నన్ను ఎందుకు పీపుల్ ఇలా ట్రీట్ చేస్తున్నారనేది నాకు ఇంతవరకు తెలీదు. వాళ్ళ సపోర్ట్ లేకపోతే నోవేడేస్ వసుంధర ఇక్కడ ఉండేది కాదు. తన కోసం ఎవరో సాయం చెయ్యాలని కోరకుండా తనలాంటి వారి కోసం తానేవో సాయం అవ్వాలనుకున్న వసుంధరకి కొంతమంది స్నేహితుల నుంచి సాయం అందింది. వాళ్ళు ఆమె చేసే ప్రయత్నానికి డబ్బు రూపంలో సహకారం అందించినప్పటికీ వాళ్ళేసుకున్న లాభ నష్టాల లెక్కలు కావు. మానవత్వం, నైతికత అనే పెట్టుబడులు. ఉత్తర దక్షిణ ధృవాల్లో ఉండేవారికి వడదెబ్బ అంటే ఎలా ఉంటుందో తెలుస్తుందా? అలాగే సహారా ఎడారిలో వారికి మంచు వర్షం తాలూకు అనుభూతి ఎలా ఉంటుందో తెలుస్తుందా? అది సాధ్యం కాదు కదా. అలాగే అంగవైకల్యం ఉన్నవారికే సంపూర్ణంగా అర్థమవుతుంది. అన్ని అంగాలు చక్కగా ఉన్నవాడు ఎన్ని కమ్మటి మాటలైనా మాట్లాడినా వాళ్ల బాధ అర్థం చేసుకోలేడు. ఎందుకంటే అన్ని విధాల లక్షణంగా కనిపించే వాళ్లకి చాలామందికి మానసిక వైకల్యం ఉంటుంది కాబట్టి. అంటే సంథింగ్ నేను జస్ట్ ఒక పర్సనల్ ఇలా హ్యాండిక్యాప్ అని అసలు నాకు తెలియదు అనమాట. జస్ట్ అక్కడికి వెళ్ళి ఒక గురించి 1 hour మాట్లాడాక తన స్పిరిట్, తన గోల్, దాని గురించి బాగా విన్న తర్వాత నాకు ఒక హెల్ప్ చేయాలా, ఇది చేయాలా సంథింగ్ అనే ఉద్దేశంతో ఒక 2 days నేను అలానే కాదు, జస్ట్ ఒక బిజినెస్ పరంగా కూడా ఆలోచించి ఒక 2 ఆలోచించి సరే ఒక విధంగా హెల్ప్ చేసేట్టు ఉంటుంది, ఒక విధంగా మేబీ ఏమన్నా ఈవెంట్ సక్సెస్ అయితే ఒక విధంగా ఏమో మనకు కూడా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఒకసారి ఫైనాన్షియల్గా అమౌంట్ 1 lakh ఇవ్వడం జరిగిందనమాట. ఈ విషయం వసుంధర
తనకున్న వైకల్యాన్ని అధిగమించి బ్లైండ్ క్రికెట్ ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలనుకున్నప్పుడు గ్రహించింది. సకల మానవజాతి బాధను తన బాధ అనుకున్న బుద్ధుడ్నే ప్రపంచం గుర్తుంచుకుంది. మొత్తం భారతదేశం బాధని తన బాధ అనుకున్న గాంధీజీనే మనం జాతిపిత అంటాం. ఎప్పుడూ బాధ అనుభవించినవాడే, నొప్పి అనుభవించినవాడే శాశ్వత కీర్తి పొందుతాడు. జీవితమంటే సక్సెస్ కాదు, జీవితమంటే పెయిన్. దాన్ని మనం ఎంతగా అభివర్ణిస్తే అది మనల్ని అంతగా అభివర్ణిస్తుంది. కాళ్ళ మీద నిలబడ్డం, తన కాళ్ళ మీద తాను నిలబడ్డం, ఈ రెండు ఒకటేనా? కానే కాదు. ఎందుకంటే ప్రాణం లేని బల్ల కూడా 4 ఏసి కాళ్ళపైన నిలబడుతుంది. అలాగే పెద్ద చైతన్యం లేని జంతువు కూడా 4 ఏసి కాళ్ళ మీద నిలబడుతుంది. ఇది కాదు గొప్పతనం. ఆత్మవిశ్వాసాన్ని ఆసరాగా తీసుకొని అంగవైకల్యాన్ని సైతం లెక్క చేయకుండా విధికి ఎదురు నిలుస్తారే, వాళ్ళే అసలుగా కాళ్ళపైన నిలబడ్డం అంటే. వాళ్ళందరూ కూడా మనలాంటి వాళ్ళెందరికో ప్రేరణ. ఇదే ఇవాల్టి ఎదురీత.